ఆయన ఒక మంచి రచయిత. ఒక మంచి దర్శకుడు కూడా. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు ధరించి, విలక్షణమైన నటుడని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన సడెన్‌గా పొలిటికల్ వైపు టర్న్ తీసుకొని, ఆ తర్వాత ఆయన నోటికి అదుపు లేకుండా పోయింది. ఇష్టానుసారం వచ్చినట్టు, నోటికొచ్చినట్లు తిడుతుండేవాడు. ఆయనేనండి పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి నిన్న అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ విషయమే వైరల్ అవుతుంది. పోసాని కృష్ణమురళి ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వంలోకొచ్చి అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వానికి ప్రచారం చేసేటప్పుడు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టేవాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై దారుణమైన బూతులు తిట్టేవాడు పోసాని కృష్ణమురళి. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టు అందుకేనా అని ప్రజలు అంటున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టుతో టీడీపీ, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు, లోకేష్ పవన్ కళ్యాణ్‌లపై పరుష పదజాలాన్ని ఉపయోగించారని, ఆయనపై కడప, బాపట్ల, మంగళగిరి, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో పవన్ కళ్యాణ్ భార్య, పిల్లలపై రాయలేనంత దారుణమైన భాషను ఉపయోగించారని మండిపడుతున్నారు. పోసానిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పోసాని కృష్ణమురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ ఇప్పుడు కోరుతున్నారు.